కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానం అనే శీర్షికతో శ్రీ లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 13వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదములు సార్. ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మాత్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా వందనములు. మనం అమృత బిందూపనిషత్తులోని మంత్రములు మరియు బోధనా విధానాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం. నైవ చింత్యం నచాచింత్యం నచింత్యం చింత్యమేవ తత్. ప్రథమ పక్షము ద్వితీయ పక్షములో ఎలా ఈ బ్రహ్మను గురించి చింతించేదానికే కానే కాదని, అయినప్పటికి కూడా అది చింతించదగినదని చెప్పబడింది. అట్లనే నచింత్యం, అది చింతింపదగనిది కాదు. అశుద్ధమైనటువంటి మనసుతో చింతింపతగనిది కాదు. చింత్యమేవ తత్, చింతించవచ్చు. దేని ద్వారా చింతించవచ్చునంటే శుద్ధమైనటువంటి చింతించవచ్చును అని ఈ శృతి ప్రతిపాదన చేస్తున్నది. పక్షపాత వినిర్ముక్తం బ్రహ్మ సంపద్యతే తదా. పక్షపాతము, ఈ పక్షాన్ని అని లేకుండా అధికారికి ఏ పక్షము సమన్వయం అవుతుందో, ఏది సరిపోతుందో ఆ పక్షాన్ని స్వీకరించి ఉపాసన చేయవచ్చని ఈ శృతి బోధించుతున్నది మనకు. అంటే మనం నిర్గుణోపాసన చేయవచ్చని, అందులో వివేక చూడమని ఇత్యాది గ్రంథాలంతా కూడా స్ఫుటంగా, ప్రస్ఫుటంగా, ధ్రువంగా, నిశ్చయంగా చేయవచ్చునని తెలిపినాయి అని తెలుసుకున్నాము. అదే విధానంలో శ్రీ శుక మహర్షుల వారు కూడా వ్యాసుని చేత బోధించబడినప్పటికీ ఈ నిర్గుణోపాసనను జనకుని ద్వారా ప్రచోదితుడై వారి బోధ వల్ల చేసినారని మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా కఠోపనిషత్తు, మాండిక్యోపనిషత్తు, ఇటువంటి బ్రహ్మసూత్రాలు, ఆనందాయాదాయ బ్రహ్మసూత్రాలు, నృసింహోత్తర ఉపనిషత్తు, ధ్యాన విచార చంద్రోదయము, ధ్యాన ప్రకాశ దీపిక, ఇటువంటి గ్రంథములన్నీ కూడా నిర్గుణోపాసన చేయవచ్చు అని ప్రతిపాదిస్తున్నాయి. అలా చేయవచ్చు అని కూడా నిన్న మనము తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ సిద్ధాంతానికి అనుకూలంగా కొన్ని పక్షాలు, లేదా ద్వితీయ పక్షానికి అనుకూలంగా ఆ అధికారి భేదాన్ని బట్టి మీరు చేయవచ్చు అని చెప్పడం జరిగింది. యన్మనస ఇత్యాది శృతి యొక్క విరోధమును లేదని ఎరుంగవలను. పంచదశలో ఈ ధ్యాన దీపమును విస్తారంగా చర్చించబడింది కూడా. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అంటే మంచి అధికారి ఉంటే, సాధకుడు
అన్ని లక్షణాలు కలిగి ఉన్నట్లయితే ఎటువంటి సాధకుడు అతనికి విశిష్టమైనటువంటి గురు లభించున్నట్లయితే, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు కలిగి ఉన్నట్లయితే అతనికి ఈ దోషాలు, విషయాసక్తమైనటువంటి దోషాలన్నీ నిర్మూలించబడి ఉంటాయి. ప్రతిబంధరహితుడైన ఎడల వేదాంత విచారణ మార్గమే అతను చేయొచ్చు. ఎందుకు? ఆ అధికారి పూర్వమే, అంతకుముందే ఈ నిష్కామ కర్మలు, మల విక్షేప దోషాలను, వాటి యొక్క ప్రకోపాన్ని అంతా అణచివేసినాడు. అందువల్ల అతను ఉత్తమ అధికారి కాబట్టి అతనికి ప్రథమ పక్షమే శ్రేష్టమైంది అని ఈ ఉపనిషత్తు సమర్థిస్తున్నది. అందుకే చుత్వాన్యేభ్య ఉపాసతే అని భగవద్గీత కూడా మనకు తెలియజేసింది. అటువంటి లేనటువంటి వాళ్ళకి కూడా అహంగ్రహోధ్యానం వల్ల హఠం పట్టినట్లు నేను ఆ నిర్గుణ పరబ్రహ్మనని చింతించినట్లు అతను కూడా ఆ నిర్గుణ ఉపాసనను ప్రాప్తి పొందుతాడని ఈ గ్రంథములు తెలియజేస్తున్నది. మరి ఏ పురుషునికైతే బుద్ధిమాంద్యాది దోషములు వలన ఈ అపరోక్ష జ్ఞానము, నిర్గుణ బ్రహ్మ జ్ఞానము కానేరదో, అంటే అతనికి సాధ్యపడడం లేదు, అప్పటికి శృతి మీద విశ్వాసం ఉంచి నేను బ్రహ్మము అని అహంగ్రహ ధ్యానం చేసిన వల్ల వారికి మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది. అంతటి శక్తి లేనప్పటికి కూడా అదే భావంతో పట్టుదలగా హఠం అంటారే, హఠం ఆ విధంగా చేసినట్లయితే నిర్వికల్ప సమాధి వస్తుంది. ఆ విధానములో అతను కూడా తరింపగలడు. ఇక రెండవ పదం ఏమని చెప్తున్నది? ద్వితీయ పక్షం. ఒక పక్షమే అట్లా చెప్తున్నది, రెండవ పక్షంలో ఏం చెప్తున్నది? నచింత్యం చింత్యమేవ తత్. అంటే పక్షమైన ఉపాసనను సమర్థించుతున్నది. అక్కడేమనుకున్నాం? ప్రథమ పక్షములో యతో వాచే నివర్తంతే అప్రత్య మనసాస, అంటే ఈ వాక్కులు గాని తర్వాత ఈ మనసు గాని అవాంగ్మానస గోచరమైంది. అందువల్ల అక్కడ అది ఈ వాక్కులు గాని ఈ మనసు కూడా బ్రహ్మను చేరుకోలేవు అనే ఉద్దేశంతో చెప్పినది. అంటే ఇది శృతి చెప్పినటువంటి వాక్యమే. అయితే ఇక్కడ లక్ష్యార్థం ఏమిటి, వాచ్యార్థం ఏమిటి అని మనం బాగా ఆలోచించినట్లయితే ఈ శృతి వాక్యాన్ని గురించి, ఇది అశుద్ధ మనసు బోధించజాలదు, అశుద్ధ మనసు గ్రహించజాలదు అని బోధించుతున్నదే గాని ఏంటి, ఒక అశుద్ధమైనటువంటి మనసు అది ప్రాప్తి చెందదు, అది గ్రహింపజాలదు అని బోధిస్తూనే ఉంది. కానీ లక్షక శబ్దములను బట్టి బోధింపజాలమని బ్రహ్మాకారితము పరిశుద్ధ మనసు గ్రహింపజాలదని బోధించట లేదు. అంటే ఇది లక్ష్యార్థములో చేరుకోవచ్చని తెలియజేస్తున్నది. అంటే వాచ్యార్థము లక్ష్యార్థములు రెండు రకాలుగా ఉంటాయి. వాక్యార్థము లేదా వాచ్యము. గంగాయాం ఘోష, గంగాయ పల్లి అంటారు. గంగాయ పల్లి అంటే ఏమని, ఆ గంగా నదిలో ఉన్నటువంటి ఆ వాక్యములో అర్థమే వస్తుందంటే గంగా నదిలో ఉండే పల్లిను గంగాయ పల్లి, గంగాయాం ఘోష. కానీ లక్ష్యార్థం ఏమిటి? ఆ గంగలో ఉంది, ఆ పల్లె లోపల ఉందా? గంగ లోపల లేదు. కానీ ఆ గంగా నదికి ఆ దరిలో, ఆ ఒడ్డున్నో, ఆ దగ్గరలో ఉంది కాబట్టి గంగాయ పల్లె అంటే అక్కడ దగ్గర ఉంది, ఆ గంగా తీరంలో అక్కడ ఉందని
దాని అర్థం, అది లక్ష్యార్థం అంటారు. ఆ విధానంలో కూడా ఈ యతోవాచే నివర్తంచే అప్రాప్య మనస అనే దాన్ని ఈ లక్ష్యార్థ రూపముకు నిర్గుణ బ్రహ్మాన్ని పరిశుద్ధమైన గ్రహిస్తుంది. అందువల్ల చింత్యమేవ తత్. ముందేమో నచింత్యమను, అచింత్యం అని చెప్పినాడు. ఎందుకు చింతించలేదు? చింతించలేదు. పరిశుద్ధమైనటువంటి మనసు, శుభ్రమైనటువంటి మనసు, ఏ దోషాలు లేనటువంటి మనసు, త్రిదోషాలు రహితమైనటువంటి మనసు చేత చింతించవచ్చు అని చెప్పింది. అప్పుడు బ్రహ్మ ఆవరణ అనుకున్నాం కదా, అది భంజకమైపోతుంది. కాబట్టి ఈ బ్రహ్మాకారమైనటువంటి వృత్తిచే లేదా అట్టి శుద్ధ బుద్ధిచే అజ్ఞాన రూపావరణం భంగమయ్యి స్వయంగా ప్రకాశిస్తుంది బ్రహ్మం. బ్రహ్మం అంటే ఏంటి? ఒకరి చేత ప్రకాశించబడదు, అది తనే స్వయంగా నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైనటువంటిది బ్రహ్మాకారం అని మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి ఎప్పుడైతే ఆ ఆవరణము అది తొలగిపోతుందో, అజ్ఞాన రూపం అనే ఆవరణం అనేది ఎప్పుడైతే తొలగిపోతుంది, భంగం అయినప్పుడు స్వయంగా స్వయంగా మనం ప్రకాశించజేయడం లేదు, మనసుపై ప్రకాశించడం చేయలేదు, బుద్ధి చేయడం లేదు, అది స్వతసిద్ధమైనటువంటి ప్రకాశం చేత వెలుగుతుంది. అందుకనే ఇది వేదాంత సిద్ధాంతం. ఇది ఎప్పుడైతే ఆ వృత్తిలో బ్రహ్మాకార వృత్తి లేకపోయి ఉన్నదో అప్పుడు కలుగుతుంది. దీనిలో ఈ విధానంలో కఠోపనిషత్తు కూడా చెప్తున్నది, సమర్థిస్తున్నది. ఏమిటంటే ఏష సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశతే దృశ్యతే త్వగ్రయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః. ఏష సర్వేషు భూతేషు, ఈ సమస్తమైనటువంటి ఈ బ్రహ్మాండంలో అంతా కూడా బ్రహ్మాది స్తంభ పర్యంతం అంటారే, లేదా పిపీలకాది బ్రహ్మ పర్యంతం అంటారే, అన్ని ఈ జగత్తులో ఉన్నటువంటి బ్రహ్మాండములో ఉన్నటువంటి అన్ని సమస్త భూతాల యందు ఇది ఈ పరబ్రహ్మ మాయతే ఆవరింపబడింది, ఆవృతమైంది. ఏష సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశిత. అందువల్ల చుట్టుకొని ఉన్నది కాబట్టి అది కనిపించలేదు మనకు. ఆ గూఢంగా ఉంది కంటికి కానీ అది కనిపించడం లేదు. కానీ మనము చూడగలవా అంటే ఏ విధానంలో చూడగలవు నువ్వు అని ప్రశ్నిస్తే త్వగ్రయ్యా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః. అంటే ఈ ఏకాగ్రమైనటువంటి బుద్ధి, ఏకాగ్రమతో, ఒకే అగ్రం, రెండో లేదు, అగ్రమము ఏకాగ్రత చేత అటు ఇటు తొలగకుండా ఒకే అగ్రంలో నిలిపిపెట్టినట్టు ఆ బుద్ధి ఏమి, అంతేకాకుండా సూక్ష్మయా సూక్ష్మదర్శివి, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి దర్శ ఉన్నట్టయితే బుద్ధి, సూక్ష్మమైనటువంటి బుద్ధి అయితే దర్శించగలరు, అప్పుడు చూస్తారు. మామూలుగా అయితే చూడలేరు. ఏకాగ్రత చెందినటువంటి బుద్ధి ఉండాలి, సూక్ష్మమైనటువంటి బుద్ధి ఉండాలి. సూక్ష్మంగాని బుద్ధి మనసు ఉంది, ఒక సూదిలో దారం ఎక్కియాలంటే ఎక్కించలేరు. ఎందుకు? అక్కడ సూక్ష్మం అతనికి, కానీ సూక్ష్మంగా బాగా చూడాలన్నమాట. ఆ చిన్న రంధ్రములో, సూక్ష్మమైనటువంటి రంధ్రములలో ఒక దారం ఎక్కించేదానికే మనం సూక్ష్మంగా అటు ఇటు ప్రయత్నం చేసి ఎక్కిస్తూ ఉంటాం. అదే పెద్దవాళ్ళు అయితే ఇంకా ఎక్కువ సమయం తీసుకోవచ్చు. కాబట్టి సూక్ష్మాతి సూక్ష్మము ఈ బ్రహ్మను మనం
దర్శించాలంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి బుద్ధి ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. అప్పుడు బాగా మనం చూడగలదు, బ్రహ్మ దర్శనము కాగలదు అని కఠోపనిషత్తు చెప్తున్నది. అంతేకాకుండా భాష్యం కూడా ఏకాగ్రత యోపేత ఏతత్యత్ సూక్ష్మయా సూక్ష్మ వస్తు నిరూపణ పరయా. ఈ ధీరుడు ఎవడైతే ఉన్నాడో, ఈ సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి ధీరుడు, ఈ అధికారి, ఈ బ్రహ్మజ్ఞానానికి అధికారైనటువంటి వాడు, నేను ఈ ప్రత్యేగాత్మను తెలుసుకోగలను నేనే అని అతడు ఎప్పుడు శోకం దుఃఖాలను ఎన్ని వదిలిపెడతాడనమాట. కాబట్టి అసంస్కృతమైనటువంటి సంస్కరించనటువంటి బుద్ధికి గోచరం కాదు. ఈ బుద్ధిని సంస్కరించినట్లయితే గోచరమైతుంది, కనిపిస్తుంది, దృశ్యమైతుంది, చూడగలడు అని మనకు శృతి బోధిస్తుంది. చూస్తారా, సూక్ష్మాతి సూక్ష్మం, సూక్ష్మములో మోక్షం అంటారే ఆ విధంగా. ఇంకా దీనికి తిలేషు తైలం దధినీవ సర్పి, తిలేషు తైలం దధినీవ సర్పి. తిలేషు అంటే తెలల్లో తైలం ఉంది, ఏంటి నూనె ఉంది, కనిపిస్తున్నదా? దధినీతి సర్పి, ఆ పెరుగులో నెయ్యి ఉంది. నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? పెరుగులోంచే వస్తుంది. కానీ నెయ్యి కనిపించడం లేదు, ఆ నూనె కనిపించడం లేదు. ఆపస్రోత స్వరణీషుమగ్ని, ఆ భూమిలో ఉన్నటువంటి ఈ దారులు నీళ్లు పారే వాటిని అవి మనకు కనిపించలేదు, కానీ అవి లోపల పారుతూ ఉన్నాయి ఆ ధారలు. స్వరనీషు అగ్ని అంటే సమిదళ్ళు, తర్వాత చెట్టు కొమ్మలు రాసుకొని యజ్ఞ యాగాదాలు చేసేటప్పుడు చాలా మంది చూసుంటారు మీరందరూ. అంటే ఆ కట్టెలను రాపిడి చేత అగ్ని వచ్చి ఆ అగ్ని ద్వారంతో వాళ్ళు యజ్ఞం చేస్తారు. మనం చూసాం ఇవన్నీ, ప్రత్యక్షంగా కూడా కొన్ని చోట్ల చూపిస్తారు. అంటే అగ్ని మనకు ముందు కనిపించలేదు, కానీ అగ్ని ఉంది. ఆ విధానములో సత్యేనైనం తపసాయోను సత్యం వల్ల, తపస్సు వల్ల పశ్యతి, చూడగలరు. ఎట్లయితే అవి కనిపించినప్పటికీ వాటిని ఎప్పుడు తెలల్లో అవి బాగా గానుగులేసి బాగా తిప్పి బాగా ఆడించి మదనం చేసి అవన్నీ చేస్తే పెరుగును చిలికి కవం చేత చిలికి వేర్ణం చేసి దానిని మరలా మనం వేడి చేస్తే ఎట్లయితే నెయ్యి వస్తుందో ఆ విధానంలో ఇక్కడ కూడా ఈ అసంస్కృతమైనటువంటి బుద్ధికి సాక్షాత్కరించదు. కాబట్టి ఇటువంటి బుద్ధికి సాక్షాత్కరిస్తుంది అని ఈ కఠోపనిషత్తులో చెప్పబడినటువంటిది అర్థవంతంగా తెలియజేశారు. కాబట్టి సుఖమాత్యంతికం ఎత్తద్ బుద్ధి గ్రాహ్యం అతీంద్రం, అతీంద్రియమైనటువంటి దీని చేత కూడా మనము అతీంద్రియమైనటువంటి ఈ యొక్క పరబ్రహ్మ స్వరూపాన్ని కూడా మనం కనుక్కోవచ్చని ఈ భగవద్గీతలో కూడా చెప్పబడింది. కాబట్టి మనం సాధకుడు ఏం చేయాలా? ఇప్పుడు ఎందుకు ఈ విధంగా చెప్పినారంటే, ఒక పక్షములేమో నైవచింత్యం నిర్గుణోపాసన కనిపించడం లేదు, తన మనసుకు అందడం లేదు. ఇంకొక పక్షంలో ఏం చెప్తున్నాడు? అయ్యా మలిన బుద్ధితో అయితే మలిన మనసుతో నీకు అందదు, శుద్ధ మనసును చేసుకో, మనసును శుద్ధిపరచుకో, ఆ శుద్ధం చేత సాక్షాత్కారం కలుగుతుంది అని చెప్తున్నారు. అంటే ఈ అధికారి భేదాలను దృష్టిలో పెట్టుకొని ఏది శ్రేష్టము, ఈ ప్రత్యేగాత్మను యయా భవేత్వం సాం వ్యుత్పత్తి ప్రత్యేగాత్మని సా సవ్య ప్రక్రియాజ్ఞేయ సాధ్వి సాచారవస్థిత. అంటే సాధకులకు
సాధించిస్తున్నాడు, బ్రహ్మ జ్ఞానాన్ని సాధించేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ అధికారికి ఏ ప్రక్రియల చేత, ప్రథమ పక్షమైనటువంటి ప్రక్రియ, లేకపోతే ద్వితీయ పాదములో ద్వితీయ పక్షంలో చెప్పినటువంటి ప్రక్రియను ఏదైతే తనకు సమన్వయంగా ఉందో, సూటబుల్గా ఉన్నదో ఆ దాన్ని తెలుసుకొని సమరస జ్ఞాన సంపన్నులైన వారికి మోక్షము కరసలామకమవుతుంది. అట్లగాక ఆ పక్షం వద్దు, మొదటి పక్షం సరిగా లేదు, రెండో పక్షము బాగుంది, ఆ పక్షం ఏంది, అది ఎట్లా చెప్తున్నది, ఇది ఇట్లా చెప్తున్నది అని వాదోపవాదులు ఆడుకున్నటువంటి వాళ్లకు ఈ జ్ఞానము లభించదు అని శృతి మన మీద కరుణతో చెప్తున్నది. నాయనా, నీ స్థితిని బట్టి నువ్వు ఆ పక్షాన్ని నుంచి నీ యొక్క పూర్వజన్మ సంస్కార అధికారాన్ని బట్టి నువ్వు ప్రథమ పక్షమైనా చెయ్యి, లేదా ద్వితీయ పక్షమైనా చెయ్యి. ఈ పక్షపాతులకు నువ్వు పక్షపాతం వహించిదివా, ఆ జ్ఞానము రాదు. సమరస జ్ఞానం ఎప్పుడైనా పక్షపాతం ఉంటే వస్తుందా? మామూలుగా పక్షపాతం వద్దు అని మనం చెప్తా ఉంటాము. కానీ నువ్వు పక్షపాతం అనేది ఈ రెండు పక్షాలు చెప్పినాము. ఈ పక్షపాతులు ఎప్పుడు కూడా ఈ మోక్షం లభించదు. వాళ్ళు సంసార సాగరాన జనన మరణ రూపములకు ఈ సాగరములో మునకలేస్తారు, మునిగి తేలుతా ఉంటారు, మునిగిపోతా ఉంటారు, తేలుతా ఉంటారు. కాబట్టి ఇట్లా వద్దునైనా, నీవు నీ స్వసంస్కారం, నీ యొక్క సంస్కారం ఏంటి, నువ్వు ఏ విధంగా అయితే నీ బుద్ధికి ఏది నీ బుద్ధి ఉందో దాన్ని అవలంబించి రెండో పక్షాన్ని నిందించకుండా, దాన్ని చులకన భావం లేకుండా, అది సరి కాదని అనకుండా నీకు సరైనటువంటి దానిని అవలంబించి నువ్వు జ్ఞానాన్ని నువ్వు పొందాలి. అంతేగాని నువ్వు అట్లనా, ఆ పక్షం ఏంది ఇట్లా చెప్తా ఉన్నది, ఈ పక్షం, ఈ వాదులాటంతా వద్దు. నీ స్థానం ఏమిటో అనేది తెలుసుకున్నప్పుడు నీకు అసలైనటువంటి బ్రహ్మ సాక్షాత్కారం జ్ఞానము కలుగుతుంది. కాబట్టి నువ్వు ఏది నీ స్థితి, అందుకే గురూపదేశంలో గురూపదిష్ట జ్ఞానం చేత గురువులను సంప్రదించి సద్గ్రంథ పఠనాదులు చేసి నీకే తెలుస్తుంది. అందుకనే కదా ఎవరి మనసుకు వాళ్ళకు తెలుస్తుంది. అందుకని ఏం చెప్పాడు మనకు, ఈ పక్షపాతము లేనప్పుడే సంపద్యతే బ్రహ్మం సదా, పక్షపాత వినుర్ముక్తం బ్రహ్మ సంపద్యతే తదా. అంటే ఈ పక్షపాతం అనేది ఇక్కడ ఏంటి, పక్షపాతము ప్రథమ పక్షమా, ద్వితీయ పక్షమా, నిర్గుణోపాసన, సగుణోపాసన, ఈ విధంగా చేయొచ్చా, ఆ విధంగా చేయొచ్చా అనేది వాదులాట వద్దు. నీకు ఏది సరైనదని తోస్తుందో, ఏది గురూపదేశం వల్ల, లేకపోతే గురువు మార్గం చూపుతాడు కదా, అతని యొక్క పరీక్ష చేస్తాడు, ఇది దేనికైతే సమర్థుడు అనేది. కాబట్టి గురు ముఖత విషయాలు తెలుసుకుంటే నువ్వు ఈ పక్షమా ఆ పక్షంలో అనేది ఉంటాడు. ఒక్కొక్కప్పుడు గురువు దగ్గర 10 మంది రకాలైనటువంటి బుద్ధిమాంది ఉండే వాళ్ళు ఉంటారు, ఏకాగ్రత సూక్ష్మ బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు, ఏకాగ్రత ఉండే వాళ్ళు ఉంటారు, మంద బుద్ధులు ఉంటారు. వాళ్ళందరినీ తరింపజేయాలన్నటువంటి గొప్ప సదుద్దేశంతో ఉపనిషత్ మాత ఈ 2 పక్షాలను చెప్పింది. చూడండి ఎంత మరి ఈ తన బిడ్డల మీద ఎంత కరుణ లేకపోతే ఇంత విడదీసి ఇంత విధానములో ఈ విధంగా విచారణ చేయొచ్చు అని శృతి మాత మనకు చెప్తున్నది. అప్పుడే నాయన నీకు సంపద్యతే బ్రహ్మం, లెస్సగా బ్రహ్మ సాక్షాత్కారము జరుగుతుంది.
నేను చెప్పేది ఏంటంటే మన శ్రోతలు అన్ని ఉపనిషత్తులు విన్నటువంటి ఈ ఆత్మ బంధువులు వీళ్ళందరూ కూడా ఇదేంటి నాకు అర్థం కాలేదే, ఏమి అది చెప్తారు ఇది చెప్తారని మీరు సందేహపడనవసరం లేదు. దీనిని గురించి విచారణ చేయండి. ఏంటి విచారణ చేస్తే నా బుద్ధి ఎట్లా ఉన్నది, ఏకాగ్రత నిలుస్తా ఉందా లేదా, అంతకుముందు చెప్పినటువంటి విషయ చింతనలంతా మనం నిర్మూలించుకున్నామా లేదా అని చేస్తే, ఆత్మావలోకనం చేసుకుంటే మీకు మీరు నా స్థితి ఎక్కడున్నా, నేను ఎక్కడున్నాను అని ఎవరి సంగతి వాళ్ళకు తెలుస్తుంది. అవునా కదా? తప్పకుండా తెలుస్తుంది. ఎందుకో నీ స్థితి నీకు తెలియకపోతే ఇంకొకరి గురువు తెలుసు, కానీ నీ స్థితి స్పష్టంగా నీకు తెలుసు. నీ స్థితి నీకు తెలియలేదంటే వాడు పిచ్చోడైనా ఉండాలా, లేకపోతే ఇంకా వేరే మనసు మనసు లేనటువంటి వాడి అంగవైకల్యము మనోవైకల్యం ఉండేవాళ్ళు ఉండొచ్చు. అది జన్మాంతర సంస్కారం. అటువంటి కాదు. ఎందుకనే ఈ బ్రహ్మ జ్ఞానాన్ని కనీసము 4 మాటలు విని వాటి గురించి విచారణ ఎప్పుడైతే చేస్తాడో దీన్నే వేదాంత విచారణ వల్ల ఉపాస్యము ఎన్ని కర్మలు నిష్కామ కర్మలు అన్ని కానీ ఒక జ్ఞానం వల్లనే ముక్తి. జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానం వల్లనే కైవల్యం వస్తుంది. కాబట్టి ఈ జ్ఞానం ఎట్లా వస్తుందంటే విచారణ చెయ్యాలి. ప్రతి ఒక్కరు కూడా ఏంటి ఈ యొక్క విచారణ ఏం చెప్తున్నారు, శృతి ఏం చెప్తున్నది, నేను ఏ స్థితిలో ఉన్నానని ఎప్పుడైతే విచారణ చక్కగా చేస్తారో వాళ్ళు ఈ బ్రహ్మను పొందగలరు. కాబట్టి ఈ యొక్క పక్షపాత బుద్ధిని విడనాడి ఇతర పక్షాలను ఏదైనా ఇంకొక పక్షాన్ని నిందించకుండా సమరస బుద్ధి అంటే సమత్వము, సమరస జ్ఞాన సంపన్నులు అంటామే, సమరస జ్ఞాన సంపన్నులు ఇతరులను నింద చేయరు. కాబట్టి నువ్వు ఆ విధంగా ఉండి ఇతర పక్షాలను నిందించకుండా సమరస జ్ఞానముతో నీకు అనుకూలమైనటువంటి పక్షాన్ని స్వీకరించి ఆచరించి దృఢాపరోక్ష జ్ఞానాన్ని సంపాదించి దృఢ జ్ఞానులై తొరుదుగాక అని శృతి మనకు బోధిస్తున్నది ఈ మంత్రములో. కాబట్టి ఈ సంస్కృతి సంపద ఇది ఒక సంపద, వేద సంపద, ఉపనిషత్తు సంపద. దీనిలో విన్నటువంటి వాళ్ళు, దీనిలో చూసేవాళ్ళు, వినేవాళ్ళు ఎంతో పూర్వజన్మ ఫలం ఉంటే గాని ఇటువంటి విజ్ఞానం రాదు. ఇది నేను చెప్పిన మాటలు కాదు. కాబట్టి మీరు బాగా విచారణ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, ఇతరుల చేత కూడా ఈ ఛానల్ను చూడమని మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ పిల్లవాళ్లకు ఇతర గ్రూపుల్లో కూడా షేర్ చేస్తే ఇటువంటి జ్ఞానాన్ని, మన యొక్క విజ్ఞాన సంపదను మనం కాపాడుకుంటూ మన వాళ్ళందరినీ కూడా విజ్ఞానాన్ని వాళ్ళకు పంచిపెడితే ఆనందంతో విరాజిల్లుతారు. ఎందువల్ల ఇన్ని నష్టాలలో, శోకాలలో, దుఃఖాల్లో ఉన్నారంటే అజ్ఞానం. ప్రజ్ఞాన మహారాజు కథ నేను ఎప్పుడన్నా ఒకసారి చెప్తాలేండి. కాబట్టి ఇటువంటి అజ్ఞానాన్ని తొలగించేదానికి, విజ్ఞానాన్ని పెంపొందించేదానికి ఈ ఉపనిషత్తులు ఎంతో దయతో ఎన్నో మార్గాలు, ఈ దారిలో కావచ్చు, ఈ దారిలో రావచ్చు, ఇట్లా రావచ్చు అని మనకు సూచిస్తున్నాయి. కాబట్టి వాటిని మీరు తీరిక సమయంలో కానీ ఇంకొక సమయంలో కానీ మీరు మరలా ఇటువంటి ఉపనిషత్తుల గురించి తెలుసుకోవాలి. ఎక్కడైనా లభ్యమైతే కూడా వాటిని తీసుకొని ఒక లైబ్రరీలో కూడా దొరకవచ్చు. పుస్తకాలు కొనుక్కొని ఇటువంటి జ్ఞానాన్ని ఎప్పుడైతే చేస్తారో, మార్క్స్ ముల్లర్ విదేశీయంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ఉపనిషత్ విజ్ఞానానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి
అనుసూత్రాలు కూడా దీంట్లో ఉన్నాయని చెప్తున్నారు. జెనిసిస్ ఆఫ్ సైన్స్ ఇన్ ఉపనిషత్. అటువంటివి కూడా మనము వేరే ఉపనిషత్తులను చెప్పేటప్పుడు మనం తెలుసుకుంటాం. కాబట్టి ఇటువంటి ఉపనిషత్ పరిజ్ఞానాన్ని వింటున్న మీ అందరికి కూడా భగవద్ అనుగ్రహం కలగాలని విశ్వసిస్తూ సెలవుతీస్తూ స్వస్తి. ఉపనిషద్ విజ్ఞానం గురించి ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.